రాళ్లసీమలో పవర్ ప్రాజెక్ట్ అద్భుతం. ఎవరికి? సీఎం చంద్రబాబు విజన్‌కి నిదర్శనం అని ఎవరంటున్నారు? పవన్ కళ్యాణ్. కానీ నిన్న ఆయన విజిట్ చేసినటువంటి ప్రాజెక్టు గ్రీన్‌కో వాళ్ళ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్‌ని నిన్న పవన్ కళ్యాణ్ సందర్శించారు. సీఎం చంద్రబాబు విజన్‌కి నిదర్శనమని ఆయన చెప్పారు గానీ, వాస్తవానికి దాన్ని మొదలుపెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలోనే ఆ ప్రాజెక్టు మొదలైంది. ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా సీఎం జగన్ స్వయంగా హాజరయ్యారు. 2021లోనే ఆ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. 2021లో మొదలైనటువంటి పనులు 2024 ఆఖరికి దాదాపు 80% పూర్తయినట్టుగా చెబుతున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందేమోనని పవన్ కళ్యాణ్ ఇది సీఎం చంద్రబాబు విజన్ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రోత్సాహం, దేశానికి ఐఆర్ఈపీ తలమానికం, ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మందికి ఉపాధి దక్కుతుంది, అటవీ వివాదం త్వరలోనే తొలగిపోతుంది, అటవీ భూములు కూడా కొన్ని ఆ గ్రీన్ కోకి ఆ ప్రాజెక్టుకి అవసరం అన్నట్టుగా చెప్తున్నారు, దాన్ని కూడా తొలగించేస్తాం, త్వరలో గ్రీన్ కో ప్రాజెక్టుకి సంబంధించి అన్ని రకాల అడ్డంకులు లేకుండా చేసి దాన్ని పూర్తిగా మద్దతిస్తామని నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించున్నారు. అయితే ఇదే గ్రీన్ కో ఇప్పుడు తెలంగాణలో పెద్ద స్థాయిలో వార్తల్లో ఉంది. గ్రీన్కో కంపెనీ వ్యవహారాల మీద తెలంగాణ ఏసీబీ సోదాలు కూడా నిర్వహించింది. గ్రీన్కో కంపెనీ చలమలశెట్టి సునీల్ మొన్న వైఎస్ఆర్సీపీ తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకుడి సంబంధించినటువంటి కంపెనీ, ఆయన తమ్ముడు అనిల్, ఇదిగో పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి వాళ్ళు చలమలశెట్టి అనిల్, గ్రీన్కో సంస్థ ఎండి, ఇది చలమలశెట్టి సునీల్ సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు తెలంగాణ ఏసీబీ కేసుల్లో ఉంది. కేటీఆర్ బినామీగా చెప్తున్నారు. వాళ్ళు మచిలీపట్నంలో ఉన్నటువంటి గ్రీన్కో కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. అలాంటి తెలంగాణలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గ్రీన్కో కంపెనీకి మేము అన్ని రకాలుగా అండగా ఉంటాము అని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిన్న వెల్లడించారు. ఆసక్తికరమైనటువంటి వ్యవహారం.